చెరువు దగ్గర 2 అన్నోన్ డెడ్ బాడీస్, కాల్చిన అన్నోన్ డెడ్ బాడీస్ మనకు ఇన్ఫర్మేషన్ దాకా వాటి మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా నర్సాపూర్ సిఐ మరియు నర్సాపూర్ ఎస్ఐ మరియు మా స్టాఫ్ మొత్తం అన్నోన్ డెడ్ బాడీ చుట్టుపక్కల అందరికీ ఈ వాట్సాప్లలో గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. ఇవి చూసిన తర్వాత ఇక్కడ మన సాదుల్లాపూర్ విలేజ్కి సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు అనిపించడం లేదని తెలిసి ఆ విలేజర్స్ వాళ్ళ కుమారుని అడగగా కుమారుడు తీసుకుపోయిన తెలిసి కుమారుని అడగగా వాళ్ళ విలేజర్స్ గట్టిగా అడిగిన తర్వాత వాళ్ళ కుమారుడు నేను చంపేసినని చెప్పి విలేజర్స్ చెప్తే ఆ విలేజర్స్ పోలీస్ స్టేషన్ తీసుకొని సిఐ గారి దగ్గర తీసుకొని రావడం జరిగింది. సిఐ గారు ప్రాపర్గా వాడిని ఇంట్రాగేషన్ చేస్తే దాంట్లో ఆయన చెప్పింది మన వాళ్ళకు ఒక లాస్ట్ ఇయర్ ఒక 23 గుంటాస్ అమ్మగా వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వాళ్ళు సరిసమానంగా 4 లక్షల చొప్పున పంచుకున్నారు. వాళ్ళ బ్రదర్కు వాళ్ళ సిస్టర్ కూడా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన ఒక కారు కొనుక్కొని ఆ కారు ఫైనాన్స్ సంబంధించి ఇంకా డ్యూ ఉన్నాయి. ఈ మధ్యలో వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి ఈయన సాదుల్లాపూర్ అడ్రస్లో వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఫైనాన్స్కి డబ్బులు డ్యూ ఉన్నట్టు సాదుల్లాపూర్కి వచ్చి ఎక్కువ ప్రెషర్ చేస్తుంటే ఈయనేమో దొంతపల్లి అని ఇక్కడ మన గుమ్మడిదల మండలంలో అక్కడ వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతో అక్కడ ఉంటుంది. ఆ విషయం తెలిసి ఈ 17th రోజు ఈ లాస్ట్ మంత్ 17th రోజు వాళ్ళ బంధువులకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకొని వాడిని దొంతుపల్లి తీసుకొని వెళ్ళాడు. ఈ డబ్బుల విషయం ప్రెషర్ అవుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళని ఏదైనా చేయాలని ఉద్దేశంతో 18th రోజు నైట్ 18th రోజు నైట్ వాళ్ళు భార్య వీళ్ళందరూ పడుకున్న తర్వాత 19th రోజు నైట్ 18th తీసుకుపోయాడు. 19th రోజు నైట్ వాళ్ళ భార్య వాళ్ళని పడుకున్న తర్వాత ఈ వాళ్ళ అందరూ పడుకున్న తర్వాత ఇద్దరిని గొంతు నుండి చంపేశాడు. చంపిన తర్వాత అదే కారులో ఆయన ఉన్న సొంత కారులోనే ఆయన్ని ఒక్కరు తీసుకొని వచ్చేసేసి వాళ్ళ భార్య లేస్తే భార్యను కూడా ఎవరికి చెప్పదని చెప్పేసి సొంత కారులో తీసుకొని వచ్చి ఇక్కడ మన చెరువు ఇక్కడ అక్కడి నుంచి రావడంతో వచ్చేటప్పుడు ఏదో కూడా ఎక్కడో చేద్దామంటే ఇక్కడ దారి దొరుకుతుంది. ఇంతకుముందు ఎప్పుడో వచ్చాడంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువు దారి ఉంది కదా లోపలికి వెళ్ళడానికి, కారు వెళ్ళడానికి దారి ఉంది కాబట్టి అది అనువుగా తీసుకొని లోపలికి వెళ్ళి 2 బాడీస్ని అక్కడ దించేసేసి ఆల్రెడీ వాడు పెట్రోల్ కొనుక్కొని పెట్టుకున్నాడు రోజు ముందు. ఆ పెట్రోల్ని దాని మీద చల్లి తగలబెట్టి చంపేయడం జరిగింది. ఇప్పుడు తల్లి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఏమైంది మనం తిరిగి ఏది చేతి కడియాలు తీసుకెళ్ళి అవి వేరే దగ్గర అమ్ముకొని డబ్బులు తీసుకోవడం కూడా జరిగింది.